చూడండి ఫ్రెండ్స్, పైన కుండీలో ఒక బీరకాయ వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, అంతా కంపోస్ట్తో పండించిన బీరకాయ కుండీలోనే వచ్చినాయి. ఇవన్నీ ఇక్కడ కూడా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బీరకాయలు వచ్చాయి. ఒక్క కుండీలో ఒకటే చెట్టుకు 4 బీరకాయలు వచ్చాయి. ఇంకా పెద్దగా అవ్వాలి. ఈ బనానా కూడా అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ ఆర్గానిక్ బనానా, ఆర్గానిక్ సొరకాయ, ఆర్గానిక్ వంకాయలు, ఆర్గానిక్ బీరకాయలు, ఆర్గానిక్ మిరపకాయలు. ఇవన్నీ ఈ కిచెన్ వేస్ట్తోనే పండించిన ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలు. పూల చెట్లు కూడా అంతే ఫ్రెండ్స్, చాలా పువ్వులు వచ్చాయి. హాయ్, హలో, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే, మన కిచెన్ వేస్ట్తో మొక్కలు ఎలా పెంచుకోవాలో, నేను ఎలా పెంచానో మీకు చూపిస్తాను. ఆ కిచెన్ వేస్ట్ ఎలా యూజ్ చేసుకోవాలో వీడియోలో చూడండి ఫ్రెండ్స్. పీల్ తీసిన క్యారెట్, మిగిలిపోయిన పెరుగులో నీళ్ళు పోసి చెట్లకు వేయాలి. పెరుగు అలాగే వేయద్దు. మిగిలిపోయిన పెరుగు ఏమన్నా ఉంటే అందులో నీళ్ళు యాడ్ చేసి మజ్జిగలా వేసేసి మన చెట్లకు వేస్తే చాలా బాగుంటుంది. ఈ వేస్ట్ అయిన ఆకుకూరలు, పీల్ చేసిన తొక్కలు ఇవన్నీ నీళ్ళల్లో వేసి మొక్కలకు ఇస్తే అవి ఎక్కువ పూలు ఇస్తాయి. ఆ పైన ఫోటోలో పూలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అవన్నీ ఇలాగే నేను పెంచాను. ఈ కంపోస్ట్ ద్వారానే. నేను వాటికి ఫర్టిలైజర్స్ ఏం కొనుక్కొచ్చి వేయను. ఇవన్నీ ఇంట్లో వేస్ట్ కిచెన్ అంతా మట్టిలో కలిపేసి పూల చెట్లన్నీ పెట్టుకున్నాను. తర్వాత అప్పుడప్పుడు ఇవి ఇస్తూ ఉంటాను అన్నమాట. వాడేసిన టీ పొడి వాటరు, మజ్జిగ, మిగిలిపోయిన మజ్జిగ, ఈ వేస్ట్ కంపోస్ట్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. అందుకని అన్ని పువ్వులు వచ్చినాయి. బీరకాయ చెట్లకు కానీ, పూల చెట్లకు కానీ, వేటికైనా సరే ఈ కంపోస్ట్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. మంచి పూలు వస్తాయి, మంచి కాయలు వస్తాయి. వెజిటేబుల్స్ అయితే మన ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇలా పొందొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఎలా యూజ్ చేసుకున్నానో. ఆ కిచెన్ వేస్ట్తో ఎన్ని కాయలు, ఎన్ని పువ్వులు వచ్చాయో తెలుసా. మీరు కూడా ఇలాంటి టిప్స్ అన్ని పాటించి మొక్కలు పెంచుకొని ఆర్గానిక్ వెజిటేబుల్స్ యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోని నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, నమస్తే.